2 years, 11 months and 18 days. They completed writing the Indian Constitution and it is accepted by the Central Assembly, which is called Constitutional Assembly on 26th November 1949. Indian Constitution came into force on 26th January 1950. Today, we are living in a happy society because of their hard work. Ente moment, right? Constitution begins with the preamble, Constitution and its legal set of the Constitution. Indian Constitution for the chairman, for the committee and there are program coordinator, the and designated college for program coordinator. Field Publicity Officer, Central Bureau of Communication, Nizamabad, come on the line. Madhumita Command, Oxygen Plant, Kumar Commissioner, Nizamabad.
మోహన్ రావు గారు ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఆఫీసర్. వాళ్ళకు వ్యతిరేకంగా దాదాపు 300 సంవత్సరాలు భారతీయులు నిజాల కలిగేయాలని జనతంత్రాన్ని సంపాదించారు. స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు మనకంటే ముందే స్వాతంత్రం పొందినటువంటి ఎన్నో దేశాలను వాళ్ళు సందర్శించి అక్కడ ఉన్నటువంటి మంచి మంచి విషయాలన్నింటినీ కూడా భారత రాజ్యాంగంలో క్రోడీకరించారు. అమెరికా నుంచి ప్రాథమిక హక్కుల్ని తీసుకున్నారు. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35 వరకు గల నిబంధనలు ప్రతి వ్యక్తికి ఉండేటువంటి 6 రకాల హక్కుల గురించి తెలియబడతాయి. సమానత్వ హక్కు, స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు, మత స్వాతంత్ర హక్కు, పీడనను నిరోధించే హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, హక్కులకు హక్కు. మహానుభావుల పుష్పంతంగానే ఈనాడు రోజున మనం ఈ కార్యక్రమాన్ని అందరినీ వైభవంగా పండుగగా ఆనందోత్సాహాల అఖిలుగా ఈరోజు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిజామాబాద్లో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా పురస్కరించుకొని గౌరవనీయులు డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులు he got success where there was no political power, where there was no economical power, but he got success because education and discipline. So I request with all our students also, Mendelssohn says, those who run away to see the fire is not called as a real man, but those who fight against the fire is called as a real man. మంటని చూసి పారిపోయేవాడు తిరిగివాడవుతాడు, ఎదురు నిలబడి పోరాడేవాడే నిజమైన మానవుడవుతాడని అంబేద్కర్ చెప్పారు. ఆయన ఆశయాలను ఈ కార్యక్రమానికి వచ్చిన గెస్టులందరూ కూడా కృతజ్ఞతలు. వాళ్ళందరూ కూడా మంచి స్పీచెస్ ఇస్తారు. దానికంటే ముందు గౌరవనీయులు నిర్వహించి తాము అనుకున్న అజ్ఞాన తిమిరాన్ని తొలగించి తాను వెదజల్లే విజ్ఞాన కాంతులతో సమస్త విశ్వాన్ని చూపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తరతరాల భారతీయ తాపసుల జీవితం
Shri Garu and my dear officials and my dear colleagues and my dear students. ఈ 70 వసంత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 70 వసంతాలు అనేది అంత ఈజీగా మన పనులు ఉన్న ఎన్నో దేశాలు ఉన్నాయి. అవి ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అవి కూడా అమలు పరుస్తున్నాయి. అంటే వలసపాలనలో మగ్గిపోయి ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ తర్వాత నియంత్రణ పాలనలోనే సైనిక పాలనలోనే కానీ మన భారతదేశంలో మాత్రమే అన్నింటినీ కట్టుకుంటూ రాజ్యాంగంగా ఇంకా బలపడుతూ ఎన్నో భాషలు ఉన్నాయి. కులాలు, మతాలు, సాంప్రదాయాలు అయినప్పటికీ వీటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మంచి శక్తివంతంగా తయారవుతుంది మన భారతదేశం. తర్వాత ఉగ్రవాదం ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది, పంజాబ్ ఉండేది, జమ్మూ కాశ్మీర్లో ఇలా ఎన్ని ఉగ్రవాదాలకు మనకు విచ్ఛిన్న స్థితులు ఉన్నప్పటికీ పొరుగు దేశాలు చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు చేసినప్పటికీ అన్నింటినీ కట్టుకుంటూ అత్యంత శక్తివంతంగా తయారవుతుంది మన భారతదేశం. ఈ విధంగా ఇందులో మన రాజ్యాంగంలో ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ఇవన్నీ కలబోసిన రాజ్యాంగం. 75 వసంతాలు అవుతున్నాయి కాబట్టి ఇంత ఘనంగా మనము రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగంలో చెప్పాలంటే అమెండ్మెంట్స్ ఎలా ఉంది. ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ అనే లేకపోతే వర్తమానం అని భవిష్యత్తు చీకటి రిజర్వ్గా ఉండాలని చాలా రాజ్యాంగాలు ఫెయిల్ అయిపోయింది చాలా దేశాలు. ఎందుకంటే కాలానుగుణంగా రాజ్యాంగాలకు సవరణ అవసరం. ఆ సవరణ వల్ల మనకు అత్యంత ఉత్తమైన పరిమాణాలు లభిస్తుంది. సో ఇటువంటి రాజ్యాంగం నిజానికి నవంబర్ 26, 1949 ఆమోదించడం జరిగింది. కానీ చారిత్రకంగా మనకు జనవరి 26 ఎంతో అంటే అదే రోజు మనం స్వాతంత్రం కోసం అడిగాము. ఆ రోజు సిద్ధించలేదు, కానీ మన యొక్క ఆశయం అదే రోజు కాబట్టి మనము జనవరి 26నే మన యొక్క రాజ్యాంగాన్ని అమలుపరిచాం. ఈ యొక్క రాజ్యాంగం ఎంతో ఉన్నతంగా ఉంది, ఇంకా మరింతగా బలపడుతూ మనందరికీ మంచి చేయాలని కోరుకుంటూ మీ అందరి తీసుకుంటాను. థ్యాంక్ యూ. పౌరులు, సమూహాలు, సంస్థలు లేదా పౌర సంస్థల శాంతియుత మార్గాల ద్వారా సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని యొక్క సమగ్రత మరియు ఐక్యతకు ఏదైనా నివాస విషయంలో వివాద విషయంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అతిథి శ్రీమతి పద్మావతి గారు, సివిల్ జడ్జ్, మరియు మా మిత్రులు ధర్మనాయక్ గారు, ఫీల్డ్ ఆఫీసర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ప్రతి కార్యక్రమాన్ని కూడా సమర్థంగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి కూడా మా మిత్రులు శైలి పిల్లలు గారు, యూత్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ మోహన్ దాస్ గారు, ఆల్ ఇండియాలో మా యొక్క మిత్రులు, మీ అందరికీ కూడా న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా విద్యార్థులారా, న్యాయ దినోత్సవం సందర్భంగా ఒక 2-3 అంశాలపైన మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అదేంటంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. నాకు ప్రభుత్వం నుండి ఇది కావాలి, నాకు పలానా వ్యక్తి నుండి ఇది కావాలి, నాకు ఈ ప్రకృతి నుండి ఇది కావాలి, ఇలా డిమాండ్ చేయడం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మనం ఏ విధంగా పరిశీలిస్తున్నాం. ప్రాథమిక హక్కులు. అమ్మాయి నువ్వు హక్కు నువ్వు స్వేచ్ఛగా అనుభవించవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అయితే హక్కులను ఏ విధంగా డిమాండ్ చేస్తున్నామో మరి మన ప్రాథమిక ఏమవుతున్నాయి? నీకు ఈ హక్కు ఉంది, కానీ ఆ హక్కుతో పాటు నీకు విధులు కూడా ఉన్నాయి కదా. ఆ విధులు మనం ఏ విధంగా నిర్వహిస్తాం? నా విధి ప్రకారం నేను ప్రభుత్వానికి ఏమిస్తున్నాను, నా విధి ప్రకారం నేను ప్రకృతికి ఏమిస్తున్నాను, నా విధి ప్రకారం నేను పక్కింటి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తున్నాను, నా విధి ప్రకారం నేను రాష్ట్రానికి ఏ
విధంగా సహాయం చేస్తున్నాను, నా విధి ప్రకారం నేను అన్ప్రిజర్వ్ సొసైటీలో ఉన్నటువంటి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ విధంగా మాట్లాడడానికి కారణం భారత రాజ్యాంగ దినోత్సవం. నాకే ఆ హక్కులు లేకపోయినట్లయితే, నాకే ఆ హక్కులు లేకపోయినట్లయితే, ఆ స్వేచ్ఛ సమానత్వం లేకపోయినట్లయితే, నేను సంగీతాలు తీసుకుంటే మనం ఎందుకు కలెక్టర్ కావద్దు, మా మహోన్నతం తీసుకుంటే మనం ఎందుకు అధికారులు కావద్దు. షెడ్యూల్ పిల్లలు గారు చూడండి, అతి చిన్న వయసులో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ గా ఉన్నారు. ఎస్, ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? మనం 1947 ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, చాలా ఘనంగా జరుపుకుంటున్నాం, కానీ తప్పలేదు. కానీ ఇన్ని అవకాశాలు కల్పించడానికి కాన్స్టిట్యూషన్ డే కూడా మన విధంగా ఉండాలి, అదే విధంగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది 75th మనం జరుపుకుంటున్నాం కాబట్టి మన స్వేచ్ఛ వాళ్ళు పెంచుకుంటున్నాం, ప్రతిదీ మనం అనుభవిస్తున్నాం, పక్క వాళ్ళకు కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశం కల్పించడం రాజ్యాంగ దినోత్సవానికి మనం తప్పకుండా గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదే కాదు మిత్రులారా, మీరంతా యంగ్ జనరేషన్, మీరంతా 50 దాటా, ఈ ప్రతిఫలాలన్నీ కూడా మీరే. మేము అనుభవించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కూడా రావాలి. మరి ఏ విధంగా వస్తాయి? భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా మీరు స్వేచ్ఛగా బతకగలరా? మీ ఓటును మీరు వినియోగించకుండా మీరు స్వేచ్ఛగా బతకగలరా? ఎస్, మనం అన్ని కూడా ఎన్నో స్టేటస్ పెట్టుకుంటున్నాం, కానీ ఎలక్షన్ డే రోజు 7 గంటలకు ఓటేసి ఎస్ నేను ఓటేసాను ఐ డన్ మై ఓట్ అని ఫస్ట్ మీరు 7 గంటలకు ఎందుకు స్టేటస్ పెట్టుకోకూడదు? హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ రావాలని ఇబ్బంది పడుతున్నారు, అపార్ట్మెంట్ నుంచి డ్రైవర్ ఇబ్బంది పడుతున్నారు. మీరు మీ ఉపయోగం సరిగా వినియోగించుకోకపోయినట్లయితే మీరు ఏ విధంగా ఈ యొక్క ప్రజాస్వామ్యం నడిస్తారు, ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవించడానికి అవకాశం ఉంటుందో ఒకసారి మీకు ఒక శక్తి, ఆ శక్తిని మనం ఏ విధంగా కాపాడుకోవాలంటే తప్పకుండా ప్రతి పౌరుడు కూడా దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు చేసే ప్రతి పని ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా ఉండాలి? మన కాన్స్టిట్యూషన్ కి లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మీరు కాన్స్టిట్యూషన్ గౌరవించలేరో, కాన్స్టిట్యూషన్ అధిగమిస్తున్నారో తప్పకుండా చట్ట ప్రకారం ఏ విధంగా ఉంటుందంటే ఒక నేరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నిన్ననే మనకు ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. ఎస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఏ సెక్యులర్, సోషలిస్ట్ అండ్ ఇంటిగ్రిటీ. ఈ 3 పదాలు మనకు చాలా ముఖ్యమైనవి. కేసు నమోదండి, ఇది సోషల్ మీడియా కొట్టివేయండి, సామ్యవాదాన్ని కొట్టివేయండి, లౌకికవాదాన్ని సెక్యులర్ కొట్టివేయన్నారు, కానీ కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఎస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. టు డు దట్ రీజన్ వి ఆర్ కన్సిడర్ దట్ వాస్ అని చెప్పండి. ఎస్, మనం గౌరవిస్తున్నాం సామ్యవాదం, మనం గౌరవిస్తున్నాం లౌకికవాదం, ఇంటిగ్రిటీ ఏకగ్రత ఏదైతే ఉంటుందో మనం గౌరవిస్తున్నాం. ఇవన్నీ కూడా మనం కలిసి సోదర భావంతో అంటే అన్నదమ్ములాగా కలిసి బతకాల్సిన అవసరం ఉంది. ఎస్, అవర్ లైఫ్ ఇస్ వెరీ షార్ట్, 75 కావచ్చు, 100 కావచ్చు, కానీ వాట్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ ఇండియా? సో మెనీ ఇయర్స్, 100 years? No. 1000 years? No. But in practical, so many years. Due to respect of that age of the India. మనం దాన్ని గౌరవించాలి. మనం అనుకుంటాం ఈ క్లాస్ రూమ్ లో లేదా ఈ రూమ్ లో మన దేశానికి ఏం ఇవ్వాలంటున్నాం, ఈ క్లాస్ రూమ్ లో మీరు కదలకుండా దేశ సేవ చేసే అవకాశం ఉంటుంది. కానీ మన దేశ సేవ కనిపించదు. మనం ఏమనుకుంటున్నాం? పవర్ అనుకుంటున్నాం. మీరు ఈ ఎలక్ట్రిసిటీని ఒక కొద్దిసేపు ఆపేయండి, మీ ఇంట్లో క్యూలెట్ ఆపేయండి, మీ ఇంట్లో వాటర్ కొద్దిసేపు ఆపేయండి, మీకు సేవ చేసినటువంటి ఏదైతే ఉంటుందో, మీరు మిగిల్చడం కరెక్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద అసెట్ ఆఫ్ ది నేషన్. అది దేశానికి మీరు ఇచ్చినటువంటి సంపద. ఒక ట్రీ పెంచండి, అది సమాజానికి మీరు ఇచ్చినటువంటి సంపద. ఎందుకు చెప్పినట్టుగా మనం ప్రకృతికి ఏమి ఇచ్చాము? ప్రకృతి మనకి ఏమి ఇచ్చారు? ప్రకృతికి ఏమి ఇచ్చారు? రోజు ప్రకృతి ఇస్తుంది. నువ్వు ఈ రోజు బతకబట్టి వితౌట్ ఆక్సిజన్ ఇదే బాధ్యత? నో. ఎవరి క్షణం మనం తీసుకుంటాం, కానీ ఏ రోజైనా మన 20 years, 20 years, 30 years మనం ఏమి ఇస్తున్నాం అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే ఆ కాంట్రడిక్షన్ ఏదైతే ఉంటుందో, ఫండమెంటల్ రైట్స్ ఏదైతే, ఫండమెంటల్ డ్యూటీస్ ఏదైతే ఉంటుందో వాటి మధ్యన కాంట్రడిక్షన్ పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నామంటే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఉన్నాం. అతను ఎక్కడ పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, ఏ సంవత్సరంలో మరణించాడు, ఇంతవరకే ఉంది. కానీ ఒకసారి మొత్తం బుక్ చదివినట్లయితే మనలో మనం మారిపోతాం. ఎస్, వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్. నాకు డబ్బు ముఖ్యం కాదు, నాకు పదవి ముఖ్యం కాదు,
నాకు గొప్పతనం ముఖ్యం కాదు. ఒక యుగండి ఒక మానవత్వం కలిగిన మనిషిగా జీవించడానికి మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా చరిత్ర చదవచ్చు. మరి మనం మానవత్వ భక్తుల వరకు కూడా డెఫినెట్గా అదే విధంగా జీవించాలనుకుంటున్నాం. కాబట్టి దాదాపుగా మీరు ఏ పని చేసినప్పుడు కూడా మీరు దాదాపు మొత్తం ఫాలో కావాలి. వాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం అందరం చదువుతున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రమే చదువుతున్నాం, కానీ పూర్తి మొత్తంలో చదవాలంటే మనకు చదువుతుంది. కాబట్టి మిత్రులాగా విద్యార్థులు అని చెప్పారంటే ప్రతి పని కూడా నేను చిత్తశుద్ధితో చేయండి, సగం సగం కాదు. ఫోన్ ఉండాలి, ఆ ఫోన్లో ఉన్నటువంటి మంచి పాత్ర మనం గ్రహించాలనుకున్నాం. గేమ్లు ఆడుతున్నారు, మంచి గేమ్లు ఉన్నాయి, అవసరమైన గేమ్స్ కూడా ఉన్నాయి, వాటిని మాత్రమే మనం తీసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి అంశాలని మీరు ప్రాధాన్యత భారతదేశము 2047 వరకు కాదు, మనం 2037 వరకే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. Just to follow these type of rules and regulations by Indian Constitution. ఇవన్నీ మీరు పాటించాలంటే డెఫినెట్ గా మనం తప్పకుండా ఒక మంచి భారత రాజ్యాంగాన్ని గౌరవ ముఖ్య అతిథి ఆనరబుల్ సెక్రటరీ కమ్ సివిల్ జడ్జ్, సీనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ పద్మావతి మేడం గారికి, అలాగే పార్టీ కళాశాల ప్రిన్సిపాల్ నరేష్ సార్ గారికి, అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారికి, అలాగే జిల్లా యూత్ అధికారిని నెహ్రూ యువ కేంద్రం శైలి విధాన్ మేడం గారికి, మరియు ఆకాశవాణి బ్రాడ్కాస్టింగ్ సంబంధించి ప్రోగ్రామ్ ఆఫీసర్లు మోహన్ దాస్ శరత్ గారికి, 75వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని విస్తృత కవరేజ్ చేసినటువంటి నా మీడియా మిత్రులకు మరియు పార్టీ కళాశాల అధ్యాపకులకు మరియు విద్యార్థులకు 75వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు అందరికీ కూడా భారత ప్రభుత్వం తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గత శుక్రవారం రోజున విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళలో విద్యార్థులు ఉన్నటువంటి నైపుణ్యాలను, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ను బయట తీయాలని చెప్పేసి వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు మరియు పాటల పోటీలు నిర్వహించి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలి. రేపటి భావి భారత పౌరులు మీరే, ఈ దేశానికి దశ దిశ నిర్దేశించే వ్యక్తులు మీరే, రేపు ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేవాళ్ళు మీరే. కాబట్టి అందుకోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విద్యార్థులకు ప్రత్యేకంగా 75వ భారత రాజ్యాంగం సంబరాలు ఈ యొక్క కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కళాశాల ప్రిన్సిపాల్ నరేష్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తే సారు మాకు ఆ రోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంత మంచిగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించినటువంటి నరేష్ సార్ మరియు కళాశాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ రామచంద్ర సార్ గారికి అందరూ కూడా మేము సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎన్నో పనులున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకి తెలియజేయాలని వచ్చినటువంటి గౌరవ అతిథులందరికీ కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రధానంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం సంబంధించి మనకు ఇంత స్వేచ్ఛగా ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాం. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాలంలో రాజులు పరిపాలించేవాళ్ళు, మనకి ఈ విధంగా ఫ్రీగా ఉండేవాళ్ళం కాదు. మరి స్వాతంత్రం అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఆయన నేతృత్వంలో 6 సభ్యులు కలిసి 1946 మనకు ప్రత్యేకంగా 49 నవంబర్ 26న ఈ దినమున మనకు రాజ్యాంగం ఆమోదించబడినటువంటి తేదీ. అందుకోసం భారత ప్రభుత్వం ఏడాది పాటు ఈ 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను, సంబరాలను మారుమూల ప్రాంతం నుంచి అన్ని ఏరియాలో కూడా నిర్వహించాలని చెప్పేసి ఇటు భారత ప్రభుత్వం
మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కుల మత వర్ణ భేద ఏమీ లేకుండా సమానమైనటువంటి హక్కులు కలిగించినటువంటి ఏకైక దేశం ఏదంటే అది మన దేశమే. ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా కూడా ఇలాంటి హక్కులు లేవు, ఒక భారతదేశంలో మాత్రం ఉంది. ఇలాంటి హక్కులను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రేపటి తరం మీది కాబట్టి మీ పురస్కృతాల మీద ఉంది. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి, వ్యవస్థ అంతా కూడా రాజ్యాంగానికి లోబడి ఉంటుంది. కాబట్టి మనం వ్యవస్థలో ఉన్నాం, ఖచ్చితంగా ఏదైనా కానీ మన విధులు కానీ బాధ్యతలు కానీ అవి ఖచ్చితంగా సమర్థవంతంగా నిర్వర్తించాలి. ఈ దేశ అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో 2040 నాటికి భారతదేశాన్ని ఒక ప్రపంచంలోని అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి మీరు అందరూ కూడా కంకణ బద్దులై కావాలని చెప్పేసి మీరంతా ఉన్నత స్థానంలో చదివి మంచి మంచి స్థాయిలో ఇప్పటిటువంటి చూడండి మనకు శ్రీ ఐఏఎస్ గారు, మరి అదేవిధంగా ఒక శశికళ గారు, మరి ప్రిన్సిపాల్ గారు, మరి తెలంగాణ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఒక పేదరికాన్ని దూరం చేసుకోవాలి. మన తల్లిదండ్రుల కళలను నిర్వహించుకోవాలి. గురువులను, మరి అదేవిధంగా మన కళాశాలకు, మన జిల్లాకు, మన ప్రాంతానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావడానికి మీరు ఇప్పటి నుంచి బాగా కష్టపడి ఉన్నతాలు ఎదగాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి రాజ్యాంగం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ కళాశాల సిబ్బంది అండ్ విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారాలు అండ్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ కాన్స్టిట్యూషన్ డే. మేధావులు కలిసి మన భారతదేశం ఎలా ఉండాలి అనే ఒక ముందు చూపుతో ఎంతో కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఇప్పుడు 75 years తర్వాత కూడా అది మనని ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొంటూ అలాగే మన భవిష్యత్తు ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా మనకి మార్గనిర్దేశం చేస్తుందంటే అది ఎంత గొప్పదో మనం అందరం ఆలోచించాలి. అందుకోసమే ఈనాడు మనము మన ఫౌండింగ్ ఫాదర్స్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. భారత రాజ్యాంగంలో మనం జనరల్గా రాజ్యాంగం అనగానే మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. మనం అందరం కూడా స్కూల్ టైంలో చదువుతూ ఉంటాము. కాకపోతే మనం ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా మర్చిపోవద్దు. ఎలాగైతే మనకి హక్కులు ఇచ్చారు ఈ రాజ్యాంగం, అలాగే విధులు కూడా ఉన్నాయి మన పట్ల, మన చుట్టుపక్కల, మన సమాజం, మన ఎన్వైరన్మెంట్కి కూడా మనకు కొన్ని విధులు ఉన్నాయి. మన ఫండమెంటల్ డ్యూటీస్ వీటన్నిటిని కూడా మనము సక్రమంగా నిర్వహించే బాధ్యత మనందరిది. ఇక భారత రాజ్యాంగ దినోత్సవం గురించి ప్రభుత్వం ఇంత శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందంటే మీ అందరి బాధ్యత కూడా ఏంటంటే ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏముంది అసలు రాజ్యాంగం అనే విషయాలు గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నా కూడా మీపై మీరు కూడా రాజ్యాంగం చదవాలి అనే సూచన నేను చేస్తున్నాను. మీకు చదవడం ఇబ్బంది అనిపిస్తే మీరు సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి, మీరు ఓపెన్ చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కొడితే మీకు నచ్చిన లాంగ్వేజెస్లో కూడా ఎన్నో వీడియోస్, షార్ట్ వీడియోస్, క్లిప్పింగ్స్ అని కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. దీని పట్ల కూడా మీరు నాలెడ్జ్ పెంచుకునే అవసరం ఎంతో ఉంది. ఇంకా నేను భారత ప్రభుత్వం యొక్క సూచనల మేరకు మన రాజ్యాంగ పీఠిక చదవాల్సిన అవసరం ఉంది, రీడింగ్ ఆఫ్ ప్రియాంబుల్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ రిపీట్ ఆఫ్టర్ మీ. భారతదేశాన్ని సర్వసత్తాగా, సామ్యవాద, గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, స్వేచ్ఛను, అంతస్తులోను, అవకాశంలోను, వ్యక్తి గౌరవమును, జాతైక్యతను మరియు అఖండతను తప్పక సత్యనిష్ట పూర్వకముగా మన రాజ్యాంగ పరిషత్తులో
కళాశాల ప్రిన్సిపల్ నరేష్ కుమార్ గారికి, ధర్మనాయ గారికి మరియు యూత్ ఆఫీసర్ జైన్ వేదాల్ గారికి మరియు మా మిత్రులు శరత్ గారికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మీడియా మిత్రులకి మరియు కళా బృందానికి విద్యార్థులందరికీ 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. గొప్ప త్యాగాలతోటే గొప్ప కార్యాలు సాధించబడతాయి అనేది ఒక నానుడి. మన రాజ్యాంగం రచించబడిందంటే రాజ్యాంగ రూపకర్తల త్యాగాలు ఎంతవరకు ఉన్నాయనేది మనం గ్రహించవచ్చు. వాళ్ళ గొప్ప త్యాగాలతోటే మనకు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగాన్ని రూపొందించబడింది. ఆ రాజ్యాంగాన్ని మనం ఈరోజు మన ప్రాథమిక హక్కులుగా, ప్రాథమిక బాధ్యతలుగా మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అంటే మనకు హక్కుల కంటే ముందు బాధ్యతలు అనేవి తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు పురస్కరించుకొని మన బాధ్యతలు ఏమిటి, మన హక్కులు ఏమిటి, బాధ్యతల్ని మనం ఎంతవరకు నెరవేర్చాలి, మన హక్కుల్ని మనం ఎంతవరకు పరిరక్షించుకోవాలి, ఈ విషయాన్ని మనం గ్రహిస్తే మనం రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నట్టే. ఈ సందర్భంగా ఆకాశవాణి తరఫున అందరికీ మరొకసారి 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Central Bureau of Communication, Sri Naresh Garu Principal, Ravindra Reddy Garu Professor, Shailesh Youth Officer Garu, our NSS Program Officer, and all the media who are present here to celebrate. ఈ రోజు మనకి కాన్స్టిట్యూషన్ ఆవిర్భవించిన రోజు. అంటే మీ అందరికీ తెలుసు, మనకి స్వతంత్ర రాకముందు బ్రిటిష్ వారు పరిపాలించారు. వారి పరిపాలనలో మనం ఎన్నో అన్యాయాలని, అక్రమాలని సహిస్తూ వచ్చాము. కాబట్టి మనం స్వతంత్రం కావాలని నిర్ణయించాము. క్విట్ ఇండియా మూవ్మెంట్ చేశాము. అన్ని మూవ్మెంట్స్ తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది. ఈ పోరాటాలన్నీ మనము చరిత్రలో చదువుకున్నాం. ఆ తర్వాత మన దేశాన్ని మనకి ఇచ్చినప్పుడు అంతకుముందు వరకు రాజుల పరిపాలన ఉండేది. అంటే ధర్మశాస్త్రాలు ఎలా ఉన్నాయో అలాగా ప్రజలను పరిపాలించేవారు రాజు. ఎక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ధర్మానికి అనుగుణంగా. అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఒక అణిచివేత ఒకటే ఉంది, కానీ మిగిలినవి చాలా తక్కువ హ్యాపెన్స్. అప్పట్లో మనకి పైనుంచి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మన దేశాన్ని అనే ఆక్రోశమే ఎక్కువ ఉంది, కానీ మిగిలిన అఫెన్సెస్కి అంత తావలేకుండా ఉంది అప్పట్లో. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మనము మన రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలి. ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ. ఇతర దేశాల కంటే ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మనది భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటుంది, ఇండియా అండ్ చైనా. ఇక్కడ రీప్రొడక్షన్ ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ కంట్రీస్లో పాపులేషన్ ఎక్కువ డెవలప్ అవుతుంది. నాగరికత కూడా ఎక్కువ డెవలప్ అయింది. మొదలు హరప్ప, మొహంజదారో చదువుకున్నాను కదా మీరు చరిత్రలు, అవన్నీ కూడా నాగరికత కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. కాబట్టి ఇంతటి పాపులేషన్ని కంట్రోల్ చేయాలంటే అందరికీ విధి విధానాలని మనం చెప్పాలి ఫస్ట్. అవునా? ఒక ఇల్లు ఉందనుకోండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. ఒక కాలేజ్ ఉంది, మీ ప్రిన్సిపాల్ గారు ఏవో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితేనే ఆయన ఈ సంస్థని జాగ్రత్తగా రన్ చేయగలుగుతారు. అవునా? ఎటువంటి గొడవలు లేకుండా కొన్ని రూల్స్ కావాలి కదా. అదేవిధంగా ఇంతమంది పాపులేషన్ సంబంధించి ఒక రాజ్యాంగాన్ని రచించడం అనేది ఒక రోజులో జరిగే విషయం కాదు. దీనికోసమని మన పెద్దవాళ్ళంతా కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడ్డారు.
ఆ ఆటంకాలు లేకుండా అనుకున్నాం. కానీ రానున్న 70 ఏళ్ల చరిత్రని అంటే ఇప్పుడున్న అఫెన్స్ రేట్ కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, బయట వాళ్ళు ఎవరో ఏమి చేయట్లేదు. ఇప్పుడు మన మీద బ్రిటిష్ వాళ్ళు రావట్లేదు, యూఎస్ వాళ్ళు రావట్లేదు, ఆస్ట్రేలియా వాళ్ళు రావట్లేదు, ఎవరు మన మీద డైరెక్ట్గా ఏమి అటాక్ చేయలేవు. అయినా సరే మనకి ఇంత అఫెన్స్ రేట్ పెరిగిపోయింది. అవునా? ఇది చేసేది ఎవరు? మనం లేదా? ఇండియన్సే కదా ఇప్పుడు ఏం చేసేది. ఆ ఇండియన్స్ ఎవరు? మన ఊరు వాళ్ళే, మన పక్క వాళ్ళే, ఇంకా గృహించ చట్టాలు వస్తే మన ఇంట్లో వాళ్ళే. అవునా? ఇవన్నీ ఎక్కడ అంటే ఎలా జరుగుతున్నాయి? మనమే అపకారం చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ది డే కాన్స్టిట్యూషన్ ఏమైనా రైట్స్ ఇచ్చింది అని చెప్తున్నారు అందరూ. ఒక రైట్ ఒకటి అంటే ఈ వ్యక్తికి ఈ హక్కు ఉందని రాస్తున్నారు అంటే మిగిలిన సిటిజన్స్ అందరూ ఈ బాధ్యత అవుతుంది. ఆ హక్కును పరిరక్షించే బాధ్యత మిగిలిన అందరిది. ఇప్పుడు 498 చట్టం ఉంది, మహిళల మీద కొట్టకూడదు అని ఉన్నాయి, అందులో శారీరక హింసకు చేయకూడదు ఉంటుంది. మరి ఆ చట్టం ఆమె హక్కే, బాధ్యత ఎవరిది? ఎవరిదయ్యా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరిది. ఆ అత్తకి ఆ అత్తగారు ఆమె సంపాదించకుండా ఉండాలి, భర్త ఆమెను ఏమనకుండా ఉండాలి, కొట్టకుండా ఉండాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? ఇంట్లో ఉన్న సభ్యులే కదా. ఇంత చట్టం పెట్టాము అంటే ప్రతి చోట హక్కు అన్నప్పుడు ఇది ఆడవాళ్ళ హక్కే అని మగవాళ్ళు పొందేయడానికి లేదు. ఆ హక్కుని ఆమె పొందేటట్టు చేయడానికి మీరు పరిస్థితులను మీరు చూపించాలి, మీరు ఇంట్లో వాళ్ళందరూ చూపించాలి. అవునా? ఇది అర్థం చేసుకోవట్లేదు. లేక కమ్యూనికేషన్ అనేది ఈ చట్టాల్లో ఉన్న అవగాహన లోపమే ఈ అన్నింటికీ కారణం. ఈ ఒక్క చట్టమే కాదు, ప్రతి చట్టం. ఇప్పుడు పోక్సో చట్టం ఉంది, అమ్మాయిలకు చెప్తాము మీరు డైరెక్ట్గా గుర్తొచ్చి ఇట్లా ఉన్నాడని చట్టము అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలని రాసేసింది కరెక్టే. కానీ ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఎట్లా? ఇది ప్రాబ్లం. మేజర్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నది ఇంప్లిమెంటేషన్ దగ్గర. ఎవరు చెప్పాలి అబ్బాయికి ఇలా ఆడపిల్లల పట్ల ఇలా ఉండకూడదు అనేది? ఏదైనా సెక్షన్ క్రియేట్ అవుతుంది. తల్లి చెప్పాలా? అంటే తల్లికి ఎప్పుడు ఏదైనా జరిగితే కొంచెం తెలుస్తుంది, కొడుకు రావట్లేదు తల్లి గమనించగలుగుతుంది. అది ఎప్పుడు మన ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి, మన దగ్గర వాళ్ళ నుంచే ఉంటుంది. సమాజం ఎక్కడో లేదు, అర్థమైనా? సమాజం అంటే బయట ఎక్కడో బతకాల ఇన్సిడెంట్ అయితే దాని మీద మేము పోరాడేస్తామంటే అంత అవసరం లేదు. మీ చుట్టుపక్కల మీ ఇళ్ళలో ఇది చాలు. మీరు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇవి చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ తక్కువైపోతుంది. మరి ఇంత చట్టాలు రాసుకున్నాం, ఇంత రాజ్యాంగం చేసినాం, మరి ఇన్ని కోర్టులలో ఇన్ని కేసులు ఎందుకు? ఇదే నా ప్రశ్న. అంటే వైలేషన్ ఎంత అవుతుంది అనేది మీరు అర్థం చేయండి. ఇప్పుడు అందరూ ఇట్లా ఉండాలని రాసేస్తున్నాం, అందరూ మనం చెప్తే దాంట్లో ఏం చెప్తారు? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నో ఎక్స్క్యూజ్ అంటారు. ఒకరు డాక్టర్ చదువుకోవచ్చు, ఒకరు ఇంజనీర్ చదువుకోవచ్చు, ఒకరు ఇంకోటి చదువుకోవచ్చు. కానీ లా తెలియకపోతే కోర్ట్ ఆఫ్ లా ముందు వాడు దోషిగానే ఉంటాడు. నీకెంత ఆరోగ్యం అనేది ముఖ్యం కాదు, నీకెంత చట్టం చేస్తారనేది ముఖ్యం అంటాడు. అవునా? అవునా కదా? పెద్ద పెద్ద వాళ్ళు కూడా శిక్ష వేస్తూ ఉంటారు. అవునా? ఎందుకు? చట్టం తెలియకపోవడం వల్ల అనేసి మనకు చట్టాలు చెప్తున్నాయి. అయితే దీన్ని ఎట్లా మన కామన్ పీపుల్కి ఈ చట్టం అనేది వాళ్ళ ఇన్ని దాకా చట్టం ప్రజలకు అర్థం కావాలంటే ఎవరు చెప్పాలి? లాస్ట్ స్టూడెంట్ అంతా చదువుకుంటాడు, మరి మిగిలిన వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి? ప్రతి వాళ్ళు లాభం చదువుతారా? చదవరు కదా. దీనికోసమనే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ప్రధాన బాధ్యత ఏంటంటే చట్టాలని ప్రచారం చేయండి అని ఒక స్పెసిఫిక్గా ఒక పోస్ట్ ఇచ్చి మరి దీనికి చెప్పాల్సి వస్తుంది ప్రజలకు. ఎందుకంటే చట్టం అవగాహన లేకపోవడం వల్లనే అఫెన్స్లు జరుగుతున్నాయి, కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి. ముందు మీరు చట్టాలను ప్రచారం చేయండి. అందుకే మేము నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం చట్టాల గురించి ప్రతిసారి. ఆ విధంగా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్ళి ఈ క్రైమ్ జరగాలనేది మా యొక్క ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా స్టూడెంట్స్కి ఎందుకు ప్రతి స్కూల్ కాలేజీకి వెళ్ళి ప్రతి వాళ్ళు ఎందుకు చెప్తారంటే మీరు రేపటి సిటిజన్స్ మీరే కదా, నేటి వాళ్ళనే రేపు పౌరులు ఉంటారు కదా. ముందు మీ మైండ్లో వస్తే నెక్స్ట్ టైం ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్పడం వల్ల కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి చెప్తే మీరు బాగుపడతారు, మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది మొత్తం. మీకు చెప్పడం వలన మీ నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎక్కువగా ఈ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది స్టూడెంట్స్లో ఒకరి వలన ఎంతో మారిపోతుంది. అసలు నా స్పీచ్లో ఒక్కడికైనా కొంచెమైనా అర్థమైందంటే మా బాధ్యత మాకు కూడా ఉందని ఒక్క స్టూడెంట్ ఫీల్ అయినా కూడా చాలా మార్చవచ్చు సమాజాన్ని. కాబట్టి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
today's last speech. It is honor to invite young and dynamic Sri Ankit IAS Garu, Additional Collector Nizamabad, to share his wisdom with us. Padmavati, Senior Civil Secretary, Legal Services Authority, Gariki, Dharma Nayak Gariki, Publicity Officer, Central Bureau of Communication, Nizamabad, Government Polytechnic, Principal Director, and other District Officer, and the Constitution Day సందర్భంగా వచ్చేసిన స్టూడెంట్స్ కి మీడియా రిపోర్టర్స్ అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రాజ్యాంగం దినోత్సవం చాలా చాలా శుభాకాంక్షలు. సో ఇది 26 నవంబర్ ఒక వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంది. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆన్ దిస్ డే 1949 లో కాన్స్టిట్యూషన్ వాజ్ ratified. కాన్స్టిట్యూషన్ ఇది చాలా మంది ఇప్పుడు స్పీకర్స్ సంవిధానం రాజ్యాంగం సంబంధించి చెప్పారు. మన కాన్స్టిట్యూషన్ ఒక రాజ్యాంగం ఒక కాంఫరెన్స్ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. దాంట్లో చూస్తే దాదాపు 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అండ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. The best parts of all the constitutions, Ireland నుండి, UK నుండి, Japan. Constitution Assembly వరకు the chairman of the drafting committee, Dr. Babasaheb Dr. B.R. Ambedkar, he was the chairman and he was given this responsibility. That the responsibility was invested upon his shoulders to draft this constitution, and after all the hard work and dedication, we got this beautiful constitution, which is a guiding light. Constitution why we are celebrating మనం ఎందుకు ఇప్పుడు జరుపుతున్నాం ఈ రాజ్యాంగ దినోత్సవం. Constitution అంటే the sets of the values, the rights, the rules, the regulations, the morality that guides us. Constitutional values సంబంధించి you are all able to listen to this celebrate this day because the right has been given to you by the Constitution. One of the strongest constitution ఉంది. ఒక చూస్తే ఈ సబ్ కాంటినెంట్ లో ఇండియా ఇస్ సచ్ ఎ బిగ్ కంట్రీ దట్ వి కాల్ ఇట్ ద సబ్ కాంటినెంట్. కాంటినెంట్ సైజ్ కంట్రీ ఉంటుంది, అందుకని ఇప్పుడు సబ్ కాంటినెంట్ వి కాల్. బంగ్లాదేశ్లో లాస్ట్ మీరు చూస్తే వరల్డ్ అఫేర్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే బంగ్లాదేశ్ ఒక కూ జరిగింది. అప్పుడు మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు హ్యావ్ టేకెన్ ఓవర్ ద సివిలియన్ గవర్నమెంట్. సేమ్ థింగ్ 2 years బ్యాక్ శ్రీలంకలో జరిగింది. పాకిస్తాన్లో ఆల్వేస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నేపాల్లో కూడా జరిగింది. ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, సుడాన్లో, సౌత్ సుడాన్ కానీ ఆల్వేస్ కంటిన్యూస్గా ఒక అన్స్టెబిలిటీ ఉంది. కానీ ఇక్కడ ఇండియాలో, మన భారత రాష్ట్రంలో, దేశంలో this kind of problem has we have never experienced because the values and the structure of the constitution is so strong. The checks and balances ఉన్నాయి. ఒక separation of power ఉంది. The judiciary is there, executive is there, legislature. ఇప్పుడు MLAs కానీ MPs కానీ their role is to formulate the laws, acts, పార్లమెంట్లో కూర్చొని, విధానసభ సభలో కూర్చొని debate this the law. తర్వాత executive responsibility మన ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ బాధ్యత ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయాలి వాట్ ఎవర్ హ్యాస్ బీన్ మేడ్ బై ద పార్లమెంట్. దీంతో పాటు జ్యుడిషియరీ విల్ రివ్యూ. సో ఇది సెపరేషన్ ఆఫ్ పవర్ వల్ల ఇఫ్ we are able to save this and enforce the constitution. దీంతో పాటు beautiful features are also there, directive principles of state policy. అంతకుముందు before independence or many people were not able to study and many communities కూడా అప్పుడు untouchability ఒక issue ఉండేది. Now because the constitution has given this the right that untouchability has been abolished. అప్పుడు the father of the Indian constitution, Dr. Babasaheb Ambedkar, whenever the students are in difficult environment he had to study and మీకు అవకాశం వస్తే you should read about the biography, the Mahatma revolution. Maharashtra Mahatma revolution ఏంటంటే the untouchable
సో యు ఆర్ ఆల్ ఏబుల్ టు స్టడీ ద గర్ల్స్ ఇప్పుడు విమెన్. అప్పుడు హిందూ అండ్ ఫ్యామిలీలో ద విమెన్ దే డి నాట్ హ్యావ్ ది రైట్. డాటర్కి ప్రాపర్టీలో నాకు రైట్ హక్కు ఏం లేదు. కానీ ఇంటర్వెన్షన్ ఇది కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఫాదర్స్ ఇంటర్వెన్షన్ వల్ల ఇది అన్సిస్టల్ ప్రాపర్టీలో కూడా డాటర్స్కి ఇప్పుడు రైట్ వచ్చింది. దాంతోపాటు డాక్టర్ అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ కేవలం సంవిధానం కాదు, అది ఒక ఎకానమిస్ట్ కూడా వారు ఉన్నారు. కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసినప్పుడు ఒక థెసిస్ అప్పుడు రాశారు, there is a problem of the rupee, Indian currency. So basis చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా was also formed at that time. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మీ అందరికీ తెలిసి ఒక కరెన్సీ నోట్ 10 రూపీస్ నోట్ కానీ 20 రూపీస్ నోట్ కానీ ఒక సంతకం ఉంటుంది ఆర్బీఐ గవర్నర్కి. సో అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎసెన్షియల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఉంటుంది. దాంతోపాటు లేబర్స్ రైట్స్ సంబంధించి ఎంతకుముందు ఫ్యాక్టరీస్లో లేబర్స్ ఫిక్స్డ్ అవర్స్ అప్పుడు లేదు, 8 అవర్స్ ఇప్పుడు 8 అవర్స్ ఉంది, అప్పుడు 16 అవర్స్ 18 అవర్స్. సో లేబర్స్కి కూడా అప్పుడు రైట్స్ ఇది హక్కు వచ్చింది. సో ఒక స్టూడెంట్ కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా వీఆర్ ట్రైంగ్ టు ఎన్ఫోర్స్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇంతకుముందు స్టూడెంట్స్ సంబంధించి అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద డిఫరెంట్ వర్క్స్ కూడా తీసుకోవడం జరిగింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇవన్నీ పూర్తి స్థాయిలో సాచురేషన్ మోడ్లో కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఆరోగ్యం సంబంధించి హెల్త్ సంబంధించి మన దగ్గర సబ్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్లో కూడా 100% మెడిసిన్స్ ఇవన్నీ డాక్టర్స్ అటెండెన్స్ మనం ఇప్పుడు చేసే విధంగా ఇన్షూర్ చేసే విధంగా ఇప్పుడు చేస్తున్నాము. అంతకుముందు ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ పాలిటెక్నిక్ ఒక స్కిల్ కోర్సులో ఇప్పుడు ఉన్నారు. సో ఏటీసీ నిజామాబాద్ జిల్లాలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా మంచి అవకాశం ఉంది. సో ఇది 26 నవంబర్కి మనం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము, బికాస్ you are all the future of the country. So students ఇప్పుడు you lead this country, so we have to ensure that they skillful ఉండాలి, healthy ఉండాలి, and so that the values which the forefathers have seen will be fulfilled. దీంతో పాటు అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ ఇప్పుడు కొంతమంది స్పీకర్స్ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి ఇప్పుడు చెప్పారు. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటుంది ఫ్రమ్ అవర్ సైడ్, దట్ వాట్ వీ షుడ్ డూ యాజ్ ఎ సిటిజన్. సో వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ స్పీక్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ అండ్ ట్రై టు టేక్ ఇన్స్పిరేషన్, స్ఫూర్తి తీసుకొని పనిచేయాలి. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు రాజ్యాంగ దినోత్సవంకి. ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కలిపి కొన్ని పోటీలను నిర్వహించడం జరిగింది. ఆ పోటీలో గెలుపొందినటువంటి విద్యార్థులకు ఇప్పుడు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది.
చాలా చాలా శుభాకాంక్షలు. ఈరోజు 26 నవంబర్ 1949లో ఇది మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ రాటిఫై అయింది అసెంబ్లీలో. అందుకని ఈరోజు మనం జరుగుతున్నాము. అన్ని అంశాలు సోషల్ జస్టిస్ కానీ ఎకానమిక్ జస్టిస్ కానీ ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇది ఇన్ష్యూర్ చేయడం కోసం మనం 24/7 పని చేస్తున్నాము. విద్య కానీ, వైద్యం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ అంశం పూర్తి స్థాయిలో పౌరులకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. మరొకసారి అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. ఈ మనము 1949 నవంబర్ 26న ఏదైతే మన రాజ్యాంగాన్ని సంబంధించామో ఆ రాజ్యాంగాన్ని ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచింపబడిన రాజ్యాంగము. అన్ని దేశాల్లో ఆ రాజ్యాంగాన్ని చూసి దాంట్లో ఉన్న బెస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఐటమ్స్ మాత్రం తీసుకొని రచింపబడిన పెద్ద రాజ్యాంగం ఇది అతిపెద్ద రాజ్యాంగము. దీంట్లో ఏంటంటే అందరికీ సమానత్వము, సోదరభావము, స్వేచ్ఛ అనేవి ఉంటాయి. హక్కులే కాకుండా విధులు కూడా ఉన్నాయి. బానిసం అంటే ఆంగ్లేయుల పరిపాలనలో ఎన్నో దేశాలు మగ్గిపోతూ ప్రజాస్వామ్యం తీసుకున్నప్పటికీ ఎన్నో వాటికి ప్రజాస్వామ్యం పడిపోయింది. కానీ మన ప్రజాస్వామ్యం రోజు రోజుకు బలపడుతూనే ఉంది. మన దగ్గర ఎన్నో కులాలు, మతాలు, సంప్రదాయాలు, వర్ణ విభేదాలు ఉన్నప్పటికీ అందరికీ సమానమైన న్యాయం జరుగుతున్నది మన రాజ్యాంగం ద్వారా. మన రాజ్యాంగము రిజిడ్గా లేదు. వర్తమానం భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగంలో అనేక మార్పులను అమెండ్మెంట్స్ చేసుకుంటూ సవరణ చేసుకుంటూ వస్తున్నాము. దానివల్ల అందరికి కూడా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఈ రాజ్యాంగం అనేది దీంట్లో మనకు అంతర్యుద్ధం ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అంటే ఉగ్రవాదం వచ్చింది జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇక్కడ ఇది పంజాబ్లో కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, అయినప్పటికీ తట్టుకోగలిగింది. విదేశాలు కూడా చైనా, పాకిస్తాన్ ప్రత్యక్ష పరోక్షంగా ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ మన రాజ్యాంగం చెక్కు చెదరకుండా బలంగా నిరూపితమైంది. ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు.